ఇప్పుడు మైక్ ఉంది, ఈ మైక్ పెడతాం. మైక్ యొక్క గుణం ఏంటి? ఇది మనం ఏదంటే అది అనాలి కదా. ఓ పోరా అంటే పోరా అంటది, ఏరా అంటే ఏరా అంటది. ఓ పోరా అని అన్నాడు, నువ్వే అవడరాదు అన్నట్టు ఈ మైకు. ఎవరన్నా మైక్ వాడతారా? ఏమండి, మనం ఏదంటే అదంటేనే మైక్ వాడతాం. మనకి ఏదన్నా అన్నప్పుడు ఇది రివర్స్ అన్నది మనం మైక్ వాడతామా? ఏది పని చేయాలి. పౌలు అంటున్నాడు, నేను సువార్త ప్రకటిస్తున్నాను. సువార్త ప్రకటిస్తున్నానంటే నాకు అతిశయ కారణం లేదంటే నేను దాని ముందు గొప్పపడాల్సిన పని లేదు. ఎందుకంటే అది నేను చేయవలసిన పని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చదువు. ఏమన్నట? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. ఆ పని చెయ్యాలి. చెయ్యకపోతే నష్టమా? చెయ్యకపోతే ఏమైనా నష్టమా? నువ్వు కూలికెళ్ళి డబ్బులు వేసుకోకపోతే నీకేమైనా నష్టమా? పని చేయకపోతే నీకేమైనా నష్టమా? ఇల్లు శుభ్రంగా తాటాకులు పడిపోయి కన్నాలు పడిపోయి కారిపోతుంది, కప్పుకోకపోతే నీకేమైనా నష్టమా? ఏమా చెప్పాలి. తాటాకు కన్నాలు పడిపోయి కారిపోతుంది, కప్పుకోకపోతే ఏమైనా నష్టం మనకే? గిన్నెలు పెట్టుకొని దాగాలు తెచ్చుకొని ఎక్కడ పక్కనే చూసుకొని ఎక్కడ పెట్టుకుని కూర్చోవాలి అలా. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సువార్త ప్రకటించవలసిన మనము సువార్త ప్రకటించకపోతే ఆశీర్వాదం రాకపోగా శ్రమ నీ మీదకి వస్తుందట. యోబు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం అనుకుంటే ఒక్కసారి చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం కాదు, 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. శ్రమ భూమిలోంచి పుట్టదు. ఎక్కడి పడుతుంది శ్రమ? ఎక్కడి నుంచి పడుతుంది? బాధ భూమిలోంచి మొలవదు. శ్రమ ధూళిలోంచి పుట్టదు, బాధ భూమిలోంచి మొలవదు. శ్రమ ఎలా పడుతుంది? శ్రమ ఎలా పడుతుంది? నువ్వు చేయవలసిన పని నువ్వు సకాలంలో చేయకపోతే అది నీకు శ్రమ తెచ్చి పెడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ పనైనా సరే కదా, అది ఏ పనైనా సరే, జపనైనా సరే, వ్యవసాయదారుడైనా, ఉద్యోగస్తుడైనా, విద్యార్థి అయినా, గృహిణైనా, గృహస్థైనా, పాస్టర్ అయినా, ఇంకొకడైనా వారు చేయవలసిన పని వారు చెయ్యకపోతే వాళ్ళకి శ్రమ. ఒక గడియారం ఉంది ఇక్కడ పెడతాం, సమయాన్ని చూస్తా పెడతాం. అది మిట్ట మధ్యాహ్నం 12 అయితే ఇక్కడ టైం 12 అయింది అనుకోండి, అది 4 గంటలు తిప్పితే ఏం చేస్తాం? దాన్ని బ్యాటరీ మారుతాం. అప్పటికి పని చేయవలసి తీసుకురాలి. నువ్వు సకాలంలో చేయవలసిన పని నువ్వు చేయకపోతే చూస్తాడు, ఒకసారి బ్యాటరీ మారుతాడు, ఒకసారి ఆయిలింగ్ చేస్తాడు, అప్పటికి వెళ్ళకపోతే తీసుకురాడు కొడతాడు, బయలు పడతాడు. దేవుని స్తోత్రం. యేసుప్రభువు అంటున్నాడు, ఇదిగో ఇప్పుడే ఎప్పుడో కాదు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. కాయకపోతే ఆ చెట్టుని నరికి అన్నం వండుకుంటానికి ఉపయోగిస్తారు. అంతేనా? కాయగా అని చెప్పి నేను చెప్తున్నాను, అన్నం వండుతో అగ్నిలో వెళ్తారు తీసుకెళ్ళి. ఫలించిన చెట్టుని ఏం చేస్తారండి? కనుక శ్రమ ఎక్కడి నుంచి వస్తుందంటే చేయవలసిన